అర్హత ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారంతా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని చీఫ్ విప్ వెనుగొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. నియోజకవర్గం మొత్తంలో ఎవరి ఇంటి స్థలాలు, కార్డులు కావాలన్నా వెంటనే గ్రామ వార్డు సచివాలయాలకే వెళ్లి నేరుగా దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు లేని పేదలు చాలా మంది ఉన్నారని, వారికి సెంటు సరిపోదని కనీసం 3 సెంట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారని అన్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని, రానున్న 2 ఏళ్లలో ఇళ్ల స్థలాలు అర్హులకు విడతల వారీగా ప్రభుత్వం ఇవ్వని ఉందని, అలాగే దీనిలో భాగంగా ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం కొంతమందికి చొప్పున స్థలాలు ఇస్తూ వెళ్తామని వెల్లడించారు. ఈ మేరకు ఇళ్ల స్థలాలు కావాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలని వారన్నారు. ఇక సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా అనేక గ్రామాలకు వెళ్తున్న క్రమంలో కొంతమంది రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా ఉన్నారని తమ దృష్టికి వచ్చిందని, గత ప్రభుత్వంలో అలా రేషన్ కార్డులు పొందలేకపోయిన వారంతా కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని వారు కోరారు. ఇప్పుడు కనీసం 3 సెంట్లు అవసరమని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన. దాని ప్రకారం రానున్న 2 సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి సంవత్సరం కొన్ని ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇస్తాం. గ్రామ సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే కొద్దిమంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. సుపరిపాలనలో తొలడుగు ఈ కార్యక్రమంలో అనేక గ్రామాలు వెళ్ళాము. కొంతమంది పేద ప్రజలు మాకు ఇంకా రేషన్ కార్డు లేదు, గత ప్రభుత్వంలో కూడా మేము అడిగాము, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు. తప్పనిసరిగా గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇవ్వలేదో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో అర్హత ఉన్న పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాం. అర్హత ఉన్న వాళ్ళకి తర్వాత పెన్షన్లు కూడా అందించడం జరుగుతుంది. ఇల్లు బిల్లులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా